వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి నోటీసులకు సమాధానం తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రామ సర్పంచులు, మండల బీఆర్ఎస్ నాయకులు జనగామ జిల్లా దేవరుప్పల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి స్వయాన కొలువైన క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను దేవరుప్పల మండలం బీఆర్ఎస్ బృందంతో కలిసి ఆ మైనింగ్ పనులు అడ్డుకుంటున్నందుకు ఇచ్చిన నోటీసులకు సమాధానం తెలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగకుండా చూడాలని కలెక్టర్ని కోరటం జరిగింది. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే ఆ దేవాలయం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులను ఆపి దేవస్థానం యొక్క మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవస్థాన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ యొక్క పనులను మొదలు పెట్టారని మండిపడ్డారు. దాంట్లో నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ గౌరవ సర్పంచ్ కూడా ఆయనకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది పిటిషన్ ఇస్తే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు. దానికి ఎందుకో నాకు అర్థమైతలేదు. అంటే దీని వెనుక నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర ఉన్నదనేది క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నం చేశారు. మేము ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఆ గుట్ట తీసుకున్న దగ్గరికి వస్తే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అది మీకు ఎట్లొచ్చిందో ఏ రూపంగా వచ్చిందో నాకు సంబంధం లేదు. దాన్ని ఇమ్మీడియట్లీ ఆపోని నేను కూడా రిక్వెస్ట్ చేసిన వాళ్ళని కూడా మీకేమైనా ఖర్చులు అయితే కూడా మీ ఇష్టం కూడా చెప్పడం కూడా జరిగింది. అదే తిరిగా గ్రామ పంచాయతీ తీర్మానం కూడా అడిగితే కూడా అప్పుడు మేము మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నాడు, అప్పుడు కూడా మేము ఇయ్యలే. దాన్ని ఆబ్జెక్షన్ కూడా చెప్పడం జరిగింది. కోర్టు పోయిండు, నాకు కోర్టు మీద ఇచ్చి నోటీసులు ఇచ్చిండు. నేను అడ్డుపడ్డానని నాకు నోటీసులు కూడా ఇచ్చారు నేను అధికారం ఉన్నప్పుడు. అప్పుడు కలెక్టర్ గారిని జనరల్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అది టెంపుల్ సంబంధించింది, అది గిరిజనుల ఆరాధ్య దైవం, అది ఇబ్బంది ఉంటుంది, దయచేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ పంపించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ కూడా అబేయన్స్ లో పెట్టి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది.